శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీన సంభవిస్తున్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం యొక్క ప్రభావం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ గ్రహణం మీ కుంభరాశిలోనే జరుగుతున్నది. కుంభరాశిలోనే గ్రహణం జరుగుతున్నప్పుడు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువగా ప్రతికూలతలే ఉంటాయి. కాబట్టి చెప్పేటటువంటి ప్రతికూలతలకు భయపడకుండా ఎక్కడైతే ఎటువంటి పరిహారాలు అయితే మనం సూచించామో పరిహారాలు చేయటం వల్ల దుష్ప్రభావాలు తగ్గించుకోవచ్చు. సరే, గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. గ్రహణ సమయాన్ని అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకాలంగా భావిస్తాం. మరి గ్రహణ సమయంలో గ్రహణానికి ముందు పట్టు స్నానము, గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయడం అనేటటువంటిది కూడా చాలా మంచిది. అలానే మీకు ఎవరి అంటే గురువుల దగ్గర నుంచి కనుక ఏదైనా మంత్రోపదేశం కనుక ఉన్నట్లయితే, లేదా మీరు రోజు కనుక ఏదైనా మంత్రపారాయణం కనుక చేస్తున్నట్లయితే ఆ మంత్రాన్ని ఆ గ్రహణ సమయంలో కనుక మీరు పఠించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీ కుంభరాశిలోనే జరుగుతున్నటువంటి కారణం చేత ఈ గ్రహణాన్ని మీరు ప్రత్యక్షంగా చూడకూడదు. మీ జన్మరాశిలోనే జరుగుతున్నటువంటి కారణం చేత మానసికమైనటువంటి ఆందోళనలు, అసహనం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి భావోద్వేగాలు కూడా పెరిగిపోతాయి అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలానే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఊహించినటువంటి అనివార్యమైనటువంటి మార్పులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కొత్త ప్రాజెక్టులు రావటం ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మికంగా దృష్టి పెట్టడం చాలా మంచిది. చంద్రుడు అంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు మీ జన్మరాశిలోని గ్రహణం అంటే రాహుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే మనశ్శాంతి కోల్పోతారు. జాగ్రత్తలు ఏమిటంటే కొత్త పనులేవి కూడా ప్రారంభించకుండా ఉండటం చాలా మంచిది. ఎన్ని రోజుల వరకు అంటే కనీసం ఒక 15 రోజుల వరకు అయినా సరే కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం చాలా మంచిది. అలానే పరిహారం ఏమిటంటే గ్రహణం అయిపోయిన తర్వాత రోజున చంద్రుడికి పాలుతో అభిషేకం చేసి పాలు మరియు బియ్యము నైవేద్యంగా సమర్పించండి. గ్రహణ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు మహామృత్యుంజయ మంత్ర జపం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.